హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి ఇన్‌స్టా ట్రెండింగ్ సాంగ్‌కి వీడియో అయితే ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాననమాట. ఈ సాంగ్ అనేది ఇన్‌స్టాలో చాలా ట్రెండింగ్‌లో ఉంది. అందుకనేసి ఈ వీడియో అయితే చేశాననమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్‌లో దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది కింద ఇచ్చాను. అక్కడికెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓపెన్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇందులో మీరు చేయడానికి ఏం లేదు. మీ ఫోటో రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. చాలా సింపుల్‌గా అయితే నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేయండి. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇట్లా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన ప్రాసెస్ ఒకటి ఉంటుందన్నమాట. ఏందంటే బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఫాంట్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎట్లా అంటే ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన రేస్ అనేది సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్. దాని తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్, తర్వాత టెక్స్ట్ పై క్లిక్ చేసి మీకు నచ్చింది ఇట్లా ఎంటర్ చేసుకోండి. ఇట్లా ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ పై క్లిక్ చేసి 3 డాట్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ పై క్లిక్ చేసి ఇందులో మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఫాంట్ పై ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా ఫాంట్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేయండి ఇట్లా. ఇట్లా మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంది కదా! అందులో ఫస్ట్ టెక్స్ట్‌కి ఇట్లా ఈ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. వ్యూ ఆల్ ఫాంట్స్ పై క్లిక్ చేసి ఇందులో మీరు ఏ ఫాంట్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఫాంట్ అనేది ఇట్లా సెట్ చేయండి. ఆటోమేటిక్‌గా ఫాంట్ అనేది వచ్చేస్తుందనమాట. నేనైతే ఆ ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై క్లిక్ చేశాను. ఫాంట్ అనేది యాడ్ అయింది. సో, ప్రతి ఒక్కటి ఫాంట్ ఇట్లా యాడ్ చేసుకోండి. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫోటో రీప్లేస్ అనేది ఒక ఇమేజ్ అనేది ఇచ్చాననమాట. దానికి ఎఫెక్ట్ అనేది ఆల్మోస్ట్ యాడ్ అయి ఉంటుంది. సో, ఆ ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోటోస్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. ఇందులో మీకు నచ్చిన ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ పై క్లిక్ చేశారనుకో ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. చూసారు కదా! సో, ప్రతి ఒక్కటి ఇట్లా ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ లిరిక్స్ అనేది వస్తుంది. దాని తర్వాత ఫోటో. దాని తర్వాత మళ్ళీ లిరిక్స్, దాని తర్వాత ఫోటో. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా సేమ్ రీప్లేస్ పెట్టుకోండి. ఇంకోసారి చెప్తాను. ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీరు సెలెక్ట్ చేసుకునే వాళ్ళ ఫోటో ఎక్కడైతే ఉందో ఆ ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ సెట్ అయిపోతుంది. ఫోటో అనేది చూసారు కదా! రీప్లేస్ అనేది అయిపోయింది. సో, ఇట్లా వస్తుందన్నమాట. సో, నేను ఎండ్ వరకు చెప్పదలుచుకోలేను. చాలా చిన్న వీడియో కనుక ప్లీజ్ అర్థం చేసుకొని స్టార్టింగ్‌లోకి వచ్చేసి ఈ యారో మార్క్ పై క్లిక్ చేసి కింద ఎక్స్‌పోర్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుందన్నమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనొచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.